ఆర్భాటము, ఎవరో ఒకళ్ళ మీద పడి ఆడవడము, ఈ 2 వ్యవస్థలు ఉన్నంత వరకు ఆంధ్ర ప్రజల్ని మోసం చేయగలం, మోసపోతూనే ఉంటారు పాపం వాళ్ళు. ఇక్కడ ప్రచార ఆర్భాటం అద్భుతం జరిగిపోతుంది. ఆకాశం నుంచి భూమి ఊడిపడింది. ఆంధ్రప్రదేశ్ అగ్రభాగానికి వెళ్ళిపోయింది. ఇట్లాంటి దొంగ నాటకాలు తప్పించి ప్రాక్టికల్‌గా నిజాలు ఇలాగే ఉంటాయి. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అవును. ఈ రెవెన్యూ శాఖ అనేటటువంటిది ఒక చీడ పురుగు లాంటిది. ఎందుకంటే తొలుస్తానే ఉంటది. అది మనల్ని బతకనియ్యదు, చావనివ్వదు. ఎప్పుడు తొలుస్తా ఉంటది. ఒరిజినల్‌గా ఆ శాఖ ప్రక్షాళన చెయ్యాలంటే కసితో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఉండాలి. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ఎవడు అధికారంలోకి వచ్చినా వాళ్ళ ద్వారానే దోచుకోగలరు. ఒక గ్రామ కంఠం భూమి ఏది, గ్రామంలో పోరంబోకు భూమి ఏది, గ్రామంలో ఏళ్ల క్రితం కొనుక్కుని లేదా ఏళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్ళిపోయి ఆ భూమిని సాగు చేయకుండా అమ్ముకోకుండా వదిలేసిన భూమి ఏది, లేదా ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ తరపున ఎవరు క్లెయిమ్ చేయని భూమి ఏది ఎవరికి తెలుస్తాయి? మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మాత్రమే తెలుస్తుంది. ఆ తెలిసిన దానికి ఏం చేయాలి? అవన్నీ అడంగల్లో మెన్షన్ చేసి అక్కడ సెట్ చేయాలి. కానీ ఈ భూమిని అధికార పక్షం వాళ్ళకి దఖలు చేయడము,